మచిలీపట్నంలోని గూడూరు గ్రామము విజయరామారావు ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రంలో తక్కువ భూమిలో సేంద్రియ పంటలు ఎలా పండించాలో వాటి మెలకువలు ఏంటో చూద్దాం. 15 కల్లా అయిపోయింది అనుకోండి. ఏప్రిల్ 15, మే 15, జూన్ 15 అప్పటి వరకు వర్షాలు పడవు. 3 నెలలు అంటే 90 రోజుల్లో మీకు అన్ని రకాల తీగ జాతులు, కూరగాయలు, ఆకుకూరలు దీని మీద వేసుకోవడం. ఇది ఒక ఆదాయం. మళ్ళీ ఈ పసుపు సంవత్సరానికి ఒక బట్ట ఏ నెలలో పెట్టాలి స్వామి? పసుపు జూన్లో పెట్టాలి. జూన్ వరకు జూన్లో పెట్టాలి. ఇవన్నీ మీకు ఆ టైంలో వచ్చేస్తాయి. వచ్చినాక మళ్ళీ దీంట్లో తీగ జాతులు వేసుకోవచ్చు. ఆ టైంలో మీకు దోసకాయ కానీ, కీర కానీ, మన ఇదేంటి పుచ్చకాయలు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. అవి ఎన్ని రోజులకు వస్తాయి పుచ్చకాయలు? అంటే టైం తీసుకుంటాయి. ఇవన్నీ 45 రోజులు వచ్చేస్తాయి. 45 రోజులు 2 నెలలు అయిపోతుంది. ఇది గట్టి బిస్కపోతే పసుపు తీయటానికి వస్తుంది. గడబర్లు ట్రాక్టర్లు అయితే ఏమి రావు. నాగలంటే ఇంకో ప్రయోగం చేస్తున్నాం. ఒక సింగిల్ ఎద్దు ఉంటుంది కదా, దానికి కట్టి కాడిమాని కట్టి చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది నడుస్తున్నప్పుడు అటు ఇటు ఇలా లేపుకుంటూ వెళ్తుంది. అది చిన్న పొట్టి ఎడ్లకి చేయాలని చూస్తున్నాం. ఇంకా దీంట్లో ట్రాక్టర్ రాదు, బెడ్స్ వేయటం లేదు. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ బెడ్స్ వేసుకోవటం, ప్లాంటేషన్ చేసుకోవటం. ఓన్లీ జీవామృతం ఎలా ఘనామృతం రెండు అంతే. ఘనామృతం, ఘనజీవామృతం, జీవామృతం. ఘనజీవామృతం లేకపోతే జీవామృతం ఎక్కువసారి పోసుకుంటా. మీ ఊర్లో గోశాల ఉంటే వాళ్ళ దగ్గర తెచ్చుకోండి, వాళ్ళ గడ్డి ఉండి పేడ తెచ్చుకోండి. ఇక్కడ మన రైతులు, నల్గొండ జిల్లాలో రైతులు పండించిన పంటలతో భోజనాలు పెట్టచ్చు. ఫంక్షన్ హాల్ తీసుకుంటే ఎంత అవుతుంది? ఊర్లో చిన్నోళ్ళు కూడా ఫంక్షన్ హాల్ తీసుకుంటారు కదా. అలా కాకుండా ఇది రైతు ఒక ఎకరం పెట్టారనుకోండి వెదురు, దాంట్లో మీరు కార్ పార్కింగ్ ప్లేస్ వదిలేస్తే 4 ఏళ్ళకి పెద్ద అడవి అయిపోద్ది. వేసవికాలం, చలికాలంలో వర్షాలు పడవు. అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇలా 10,000 రూపాయలు ఇచ్చినా చాలు రైతుకి. 10 పెళ్లిళ్ళు అయినా కూడా ఎంత? 1,00,000 రూపాయలు. మరి వరిలో రక్ష రావట్లేదు కదా. మళ్ళీ మీరు భూమికి మేలు చేసుకుని అవుతారు. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకుంటుంది ఇది. మళ్ళీ బాగా గుబురు అయిపోయింది అనుకోండి, వెదురు కట్ చేయాలి. వెదురు కట్ చేస్తే మనకి ఎక్కువ వస్తుంది. అది ఇప్పుడు చెట్టును కట్ చేసామనుకోండి, చెట్టు చచ్చిపోతుంది, దాని చిగురు రాదు. కానీ వెదురు కట్ చేయకపోతే నష్టం. వెదురు కట్ చేస్తే చిగుర్లు బాగా వస్తుంది. అలా ఆదాయం కూడా పెంచుకోవాలి. ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలు ఆరోగ్యానికి, మానవుని జీవన ప్రమాణానికి ఎంతో ముఖ్యం. కానీ నేటి రసాయనాల ఆహారం వల్ల క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లం, షుగర్, థైరాయిడ్, ఇవే కాక పిల్లల్లో గ్రోత్ సమస్యలు, ఇంకా ఎన్నో వ్యాధులు, అనారోగ్యం పేరుతో హాస్పిటల్స్ నిండుతున్నాయి. మందుల మీదే జీవనం మొదలవుతుంది. ఈ రోజుల్లో లేవగానే గోలి మాత్రతో స్టార్ట్ అయి టాబ్లెట్ వేసుకుందే నిద్ర లేని పరిస్థితి ఇప్పుడున్న జీవన ప్రమాణం. ఒకప్పుడు సగటు మనిషి ఆయుష్ 120 ఏళ్లు. కానీ నేటి తరంలో 55 నుంచి 60 ఏళ్లు కూడా కష్టమే. అన్నం కోసం పుట్టిన మనిషి అన్నం కోసమే చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అమృతాన్ని మనమే విషం చేసుకుంటున్నాం కదా. ఇంతకీ ప్రకృతి వైపు తిరగాలి. ఆర్గానిక్ ఆహారమే ఆశ, ఆర్గానిక్ వ్యవసాయమే అమృతం. నిజమైన భోజనం, ఆరోగ్యం అంటే మందుల మీద జీవించడం కాదు, రసాయనాలు లేని జీవితం. ఇది మన ఆరోగ్యం, మన భవిష్యత్తుకు మనమే నిర్ణయించుకోవాలి. ఈరోజు కృష్ణా డిస్టిక్లోని ఒక విలేజ్లో మన సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయంలో మన విజయరామ్ గారు సార్ వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఇలాంటి పంటలు చూడండి. పసుపు, మూనగ, అరటి, ఇంకా చాలా అంతర్గత పంటలు, అల్లము, కరివేపాకు. ఒక్క ఎకరంలోనే 3 లక్షల రూపాయలు సంపాదించేంత పంట వస్తుందని సార్ గారు ఈ రోజు చెప్తున్నారు. దీన్ని ప్రతి ఒక్క రైతు యూజ్ చేసుకొని మంచిగా ఇదే విధంగా ఏ ఫెర్టిలైజర్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా జీవామృతం, జీవఘనామృతంతో ఈ పంటలన్నీ పండిస్తున్నారు. చూడండి, ఇక్కడ చూస్తే ఎంత మంచిగా ఆహ్లాదకరంగా ప్రతి ఒక్క పంట చాలా ఉన్నాయి. ఇక్కడ చిక్కుడు, ఇక్కడ పొప్పాయి, ఇక్కడ బంతి, అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వేస్టేజ్ లేకుండా కూడా ఈ విధంగా కూరగాయలు, ఆకుకూరలు, చాలా రకాల పంటలని పండిస్తున్నారు. ఇక్కడ ఓన్లీ జీవామృతం, ఘనామృతంతో, గోవు మూత్రం, గోవు పేడతోటే ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కూడా పండించుకుంటే మంచి లాభాలు పొందుతారు. ఎప్పుడు ఒకే పంట కాకుండా పంట మార్పిడి కూడా చేయండి. ఎప్పుడు ఒకటే పంట కాకుండా పంట మార్పిడి చేస్తూ, ఇది 9 నెలల పసుపు పంట, తర్వాత మళ్ళీ
3 నెలలు వేరే తీగ జాతి మొక్కలు, కూరగాయ మొక్కలు, టమాటా ఇలాంటి పచ్చిమిర్చి అవన్నీ వేయవచ్చు మళ్ళీ దీని తర్వాత. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మంచిగా ఉంది. ఇలాగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందిగా కోరుచున్నాం. వెలగ, బిల్వ, ఔషధ మొక్కలు, దానిమ్మ మొక్క ఏదైనా సరే ఈ ప్లేస్ లో పెట్టుకోవాలి. మధ్యలో ఇది నిలువు, ఇది అడ్డము రెండు కలిసిన సెంటర్ పాయింట్ ఒక కొబ్బరి లేదా తాటి చెట్టు, మీకు ఏది ఇష్టమైతే రెండు కొబ్బరియే. ఇప్పటికి మనకి ఎన్ని మొక్కలు వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 10. దాంతో కలిపి 9. ఓకే సార్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 8 రకాల పళ్ళ చెట్లు. వెళ్ళి గడపండి, వాళ్ళతో గడపండి. వాళ్ళ అవసరాలకి ఏదైనా చేయండి, శ్రమదానం చేయండి. వాళ్ళ పొలంలోకి వెళ్ళి ఏం ఆశిస్తారు, ఎందుకు వచ్చేస్తున్నాడు ఈయన, ఏదైనా పని ఉంటేనే అది తల్లం కదా. శ్రమదానం చేయండి, చేస్తే వింటాడు, ఆలోచిస్తాడు. నా పొలంలోకి వచ్చి పని చేస్తాడు, ఏం ఆశించుకున్నాడు. మీరు చెప్పే దాని మీద విలువ పెరుగుతుంది. అట్లా వాళ్ళ పట్టకుండా ఏదో ఒకటి చేయండి. మీ ఒళ్ళు ఏమి కరిగిపోతే శ్రమదానం చేస్తే 4 కట్టలు కట్టు వచ్చి బయట వేయటం ఏదో ఒకటి తీసుకురండి. నాట్లు తీసుకురండి, 2-3 సార్లు తీసుకురండి. 4వ సారి మీరు రాగానే గౌరవం వస్తే రాదా? అట్లా వాళ్ళ మనసుని మీరు దోచుకోవాలి. వాళ్ళ మనసులో మీ స్థానం ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మీ మాట వింటారు. ఎందుకంటే చచ్చిపోవటం ఏంటంటే రైతులు 8 లక్షల మంది చచ్చిపోవటం ఏంటి? ఒక మనిషిగా మనం ఏం చెప్పకపోతే ఎట్లా? ఒక డాక్టర్ చచ్చిపోయాడా? డాక్టర్ వర్గం చచ్చిపోయిందా? చచ్చిపోయాక ఇంజనీర్లు చచ్చిపోయారా? ఐటీలు చచ్చిపోయారా? ఫిలిం యాక్టర్లు చచ్చిపోయారా? రియల్ ఎస్టేట్లు చచ్చిపోయారా? వ్యాపారస్తులు చచ్చిపోయారా? రైతు చచ్చిపోవాలి. మనకు అన్నం పెట్టే రైతు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఎవరు చూడాలి? వాళ్ళ భార్య ఏంటి పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి? ఒక చిన్న అప్పుకి అతలాకుతలమే చచ్చిపోతే వాళ్ళు ఎవరు బతికించాలి? ఎన్ని సంవత్సరాలు ఇట్లా? ఈ దేశానికి స్వతంత్రం ఎంతో మంది మహనీయులు త్యాగం చేశారు. భగత్ సింగ్ లాంటి వారు, అల్లూరి సీతారామరాజు లాంటి వారు కదా, ఆజాద్, చంద్రశేఖర్, మరి వీళ్ళంతా ప్రాణాలు అర్పించేశారు. మీరు మీ సమయాన్ని కొంచెం ఇవ్వమంటున్నాను. అలా ఇవ్వటం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ సౌభాగ్యం చూపించి పంపించడం కన్నా మీకు ఈ విషయాలు చెప్పాలనేది నా మనసులో ఎక్కువ ఆవేదన. మిమ్మల్ని ఈ 5 తొంతల పంట మళ్ళీ కావాలంటే చాలా మంది చూశారు, మళ్ళీ చూస్తారంటే మళ్ళీ వెళ్దాం మనందరం కలిసి. మనం అనుకున్నట్టుగా భోజనం సమయం ఇంకొక ½ అవర్ ఉంది. ఈ ½ అవర్ ఒక నమూనాలో మీకు లాజిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. దగ్గరలో ఉన్న కూరగాయలు, ఆకుకూరలు అక్కడ అమ్మాలి. తర్వాత దీన్ని ముందుగా పికప్ చేయడానికి ఏం చేయాలంటే, ఇది ఇనాగ్రేషన్ అవగానే ఫస్ట్ కలెక్టర్ని పిలవాలి. ఇంకెవ్వరిని వద్దు, ఏ రాజకీయ నాయకుడిని పిలవద్దు. కలెక్టర్ని పిలిస్తే ఉందంటే అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది. కలెక్టర్ వచ్చాడంటే కింద ఉన్న వాళ్ళందరూ కూడా సబార్డినేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. వీడియో వస్తుంది. తర్వాత కలెక్టరు మీరు తిన్న తర్వాత రొటీన్గా అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు. రెండోది కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయిన అటెండర్ అక్కడే ఉంటాడు. సార్ పలానా రైతు ఉన్నారు సార్, మీకు అన్ని దొరికితే వాళ్ళు చెప్తారు. ఇలా నెక్స్ట్ వాళ్ళు మీకు కనెక్ట్ అయిపోతారు. ఇది మాకు జరుగుతుంది కాబట్టి మీకు వచ్చింది. మన బందర్లో భోజనశాల ఉంది. ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎంత గొప్పోడంటే నిక్కర వేసుకుని వస్తారు. రాత్రి కూడా కింద కూర్చొని టిఫిన్ చేస్తారు. పైన టేబుల్ వేసిన జ్ఞానమే తింటారు. ఎందుకంటే జ్ఞానం అంతా ఆవు పెడతా అనుకుంటుంది మన ఊర్లో. ఇట్లా ప్రతి వాళ్ళు మట్టిని ఇష్టపడే వాళ్ళే, మన సంస్కృతిని ఇష్టపడే వాళ్ళు. దాన్ని ఎలికి తీయటానికి మనం వేదిక లేవు.
మీరు ఏం ఖర్చు పెట్టదు హైవే మీద, డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద నిర్మాణాలు చేయొద్దు. 2 ఎకరాలు 10 సంవత్సరాలు లీజుకి అడగండి. ఎన్ఐఆర్ఎస్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరో లిస్ట్ తీయండి, వాళ్ళందరికీ లెటర్లు పంపించండి. మీ ఊళ్ళో ఎన్ఐఆర్ఎస్ ఎవరు ఉన్నారు, ఎవరో ఒకరు కదులుతారు ధర్మం కోసం, సంస్కృతి కోసం, మన భవిష్యత్తు కోసం. ఇలాగే పందిరేయండి. పందిరేయడం లేడు అని నేను పంపిస్తాను మీకు, ఇది కూడా నేను చేసి పెడతాను. పైన రేకులు వేసేయండి, ఇది మెయింటెనెన్స్ వే అవుతుంది. రేకులు షెడ్ వేసి దానికి తీరేయండి. చూస్తే అప్పుడు పాల్ సీలింగ్ లాగా ఉంటుంది, 10 ఏళ్ళు చెడిపోదు. అప్పుడు మెయింటెనెన్స్ తక్కువ, టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది, చూడగానే ఆహ్లాదంగా అవుతుంది. ఇది బాగుందా లేదా? ఇది అందరిలో ఉంది ఇది. కానీ మనం హోటల్ పెట్టాలంటే ఫాల్ సీలింగ్ ఇవన్నీ వేసి ఏం చేస్తాం, అలా చేయకూడదు. మన కల్చర్ని ప్రతిబింబించాలి ఎక్కడ చేసినా. ఇలా చేయండి, చేసి చక్కగా ఎదుగుతారో చూసారా మంది, అలాగే పెట్టండి. నూనెలు, దాని వెలుగులు దేనికి వాడాలి అది రాసి పెట్టండి. ఇలా దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఆవులు ఎవరైతే దేశీయ ఆవులు పెంచుతున్నారో వాళ్ళ దగ్గర పాలు తీసుకోండి, అవసరాలు పెరిగిపోతే. ఇలా మేము 6 లీటర్లతో మొదలు పెట్టాం భాగ్యనగరంలో. 6 లీటర్లతో మొదలు పెట్టిన 15 ఏళ్ళ క్రితం ఇప్పుడు 2000 లీటర్లు మన షాప్కి వస్తున్నాయి పాలు రోజుకి. 2000 లీటర్లో రైతుకి 95 రూపాయలు ఇస్తున్నాం బల్క్ ప్రైస్. ఇట్లా అన్నమాట. ఇది మనం ఆవులు బతకాలి, నందులు బతకాలి, గో సంతతి పెరగాలంటే రైతుకి అందిస్తే వైబుల్ అవుతుంది. గవర్నమెంట్ 35 రూపీస్ ఇస్తుంది, 40 రూపీస్ ఇస్తుంది, ఎస్ఎన్ఎఫ్ చెక్ చేస్తుంది. మనం ఏమి చెక్ చేయలేం. వాళ్ళ పొలంకి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఆవుల దగ్గరికి వెళ్ళినప్పుడు దూడ వీక్గా ఉందంటే ఆ రోజు ఆయనతో బిజినెస్ సంబంధాలు క్లోజ్ చేసేస్తాం. ఇదే చెప్తాం. దూడ వీక్గా ఉందంటే పాలు వదలట్లేదు యజమాని, ఇంకే ల్యాబ్ టెస్ట్ ఎక్కడ. మనం అందరం ఆవును చూస్తాం కానీ దూడను చూడం. దూడకి పచ్చటి ఎముకలు కనపడి పక్కగా ఉందనుకోండి, ఇంకా ఆయనతో కరెక్ట్. మరి 95 రూపాయలు ఎందుకు ఇస్తున్నామంటే ఆ 2 రొమ్ముల పాలు కూడా దూడకి కూడా మనమే కడుతున్నాం యజమాని. అప్పుడు దూడ ఎప్పుడైతే మనం 2 రొమ్ములు వదిలేసామో ఈ దూడ తల్లి అవుతాకి 3.5 years పడుతుంది. 3.5 years లో అమ్మ ఇచ్చే పాల కన్నా 1.5 టైం ఎక్కువ ఇస్తుంది. అది 3 లీటర్లు ఇస్తే 4.5 లీటర్లు ఎక్కువ ఇస్తుంది. ఇలా 5 తరాలు అంటే 15 సంవత్సరాలుగా మీరు చేస్తే ఒక్కొక్క ఆవు 15-16 లీటర్లు ఇచ్చే ఆవులు ఈ రోజున భాగ్యనగరంలో ఉన్నాయి. పూటకి 8 లీటర్లు, 16 లీటర్లు ఏం కావాలి? ఇలాంటివి మీరు ఒక 10 ఆవులు, 15 ఆవులు పెట్టుకుని హీరామణి అనే గడ్డి ఉంది ఇక్కడ, ఆ గడ్డి పెట్టుకుంటే మీకు ఎకరానికి ఒక 12 నుంచి 15 ఆవులు తింటే 1,50,000 నుంచి 3 లక్షల రూపాయల ఆదాయం పాడి పరిశ్రమ ద్వారా వస్తుంది. పాలుని ఎక్కడ అమ్ముకోవాలి? మీరు బాగానే చెప్పారు లెక్కలు. మా దగ్గర ఎవరు కొంటారు? 95 రూపాయలు. పాలని మీరు అమ్మద్దు. మీ ఇంటికి, మీ షాప్కి, మీ అవుట్లెట్కి వస్తే పాలు అమ్మండి, లేకపోతే పాలని పెరుగుగా మార్చండి. పెరుగుని చిలకండి, వెన్న వస్తుంది కదా, వెన్నని నెయ్యిగా మార్చండి. నెయ్యి 100 సంవత్సరాలు ఉంటుంది పింగాణి దాంట్లో పెడితే. అంటే ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అని చెప్తే 100 సంవత్సరాలు ఉంటుంది. నెయ్యి చెడిపోదు, పాలు చెడిపోతాయి. కానీ ఈ మజ్జిగ వస్తుంది కదా, ఈ మజ్జిగ ఏం చేస్తారు? నేషనల్ హైవే మీద కానీ, హోటల్స్లో కానీ, ఒక 5-10 కిలోమీటర్ దూరంలో ఉన్న హోటల్స్లో కానీ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ అవుతాయి కదా, ఇలాంటి చోట 10 రూపాయలు గ్లాస్ అమ్మేయండి. 300 ml గ్లాస్ 10 రూపాయలు. 200 ml అనుకోండి, 250 ml పెడితే ఆ మజ్జిగ తాగితే మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు మజ్జిగ తాగారా? ఇబ్బందిగా ఉందా? బాగుంది కదా. మరి ఈ మజ్జిగ తాగితే చాలు, కడుపు చల్లగా ఉంటుంది. ఇది 10 రూపాయలు అన్నప్పుడు 1 లీటరు పెరుగుకి చిలికితే
10 గ్లాసులు 2:30 టైంలు మీ తాత నగరానికి వచ్చేసాడా, గ్రామాన్ని వదిలి రాలేదు. అంతర్మదనాలు మీ తాతకు ఉన్నాయా? ఇది చేస్తే ఏమైపోతుంది ఎట్లా అని భయంతో బతికాడా? లేదు. మరి హరిత విప్లవం గొప్పదని మన పుస్తకాల్లో చదువుకున్నాం కదా, మరి గొప్పగా అయి ఉంటే గడిచిన 17 సంవత్సరాల్లో 3 లక్షల మంది భారతీయ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది యథార్థం, వాస్తవం. 15 సంవత్సరాల్లో 3 లక్షల మంది, ఒకరు ఇద్దరు కాదు, ఆత్మహత్య చేసుకున్నారు. అంటే హరిత విప్లవము ప్రారంభించిన 50-55 సంవత్సరాలకి ఇంతమంది చచ్చిపోయారు. ఇంకా ప్రభుత్వాలు అదే యూరియా, అదే హైబ్రిడ్ విత్తనాల్ని, అదే కలుపు మందుల్ని మనకి ఎందుకు ఇస్తుంది కదా? ఎందుకు ఇస్తుందంటే మనలో చైతన్యం, మనలో మార్పు రానంత వరకు వాళ్ళు ఏమైనా ప్రవేశపెట్టినా జనం తిరగబడతారు. అందుకని మీరు ఇక్కడికి వచ్చినందుకు ఈ పాలేకర్ గారు తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణాత్మకంగా మీ గ్రామాల్లో మీరు ఆచరిస్తూ మీ ఊరికి మీరే పాలేకర్ గారు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సమయం మించిపోతుంది. 2 పాలేకర్ గారు మీ ఊరు వచ్చి చెప్పే స్థితి ఎప్పటికీ జరగదు. వయసు రీత్యా, ఆయనకున్న పనుల రీత్యా రాష్ట్రానికి రావటమే కష్టమైపోయింది. తెలంగాణ రాష్ట్ర అంటే భాగ్యనగరానికి రావటమే కష్టమైపోయింది. 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, కొన్ని కారణాల వల్ల జరగడం లేదు. మరి వయసు అయిపోతుంది, మాట అర్థం కావట్లేదు అయింది. మరి ఎట్లా ఇంత పెద్ద సమస్యని ఎవరు నెట్టుకు రావాలి? మీడియా లేనప్పుడు, వాట్సాప్ లేనప్పుడు, సెల్ ఫోన్ లేనప్పుడు ఇవన్నీ ఆయన మనందరి కోసం ఇలా తిరిగి 40 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు మన చేతిలో టెక్నాలజీ ఉంది. ఊరికి 4-5 ఉన్నారు, జిల్లాకి 100 మంది ఉన్నారు. దీన్ని గ్రామ స్థాయికి తీసుకువెళ్ళడానికి మీరే పాలేకర్ అవ్వాలి. ఇది కానీ చెయ్యకపోతే జ్ఞానాన్ని పొందిన తర్వాత సమయాన్ని మీరు వృధా చేస్తే ఇది పెద్ద నేరం. జ్ఞానం లేకుండా ఈ గ్రామం మీద నుంచి హైవేస్ మీద ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు రాలేదు ఇక్కడికి? ఇది కదా పాయింట్. ఈ పోస్ట్ పెట్టినప్పుడు 40,000 మంది చూశారు. ప్రతిరోజు 40,000 మంది చూసిన వాళ్ళలో ఈ పందిరి ఎంత ఉందో అంతమంది ఎందుకు వస్తున్నారు? ఎక్కువ మంది వస్తే ఎక్కడ కూర్చోబెడతారు? స్వామి ఏరుకున్నాడు, మిమ్మల్ని ఏరుకుని ఇక్కడ పంపించాడు. ఇది నేను నమ్ముతాను. ఒకసారి ఆలోచించండి, 40,000 మంది ఎందుకు చూశారు? ఇక్కడికి వచ్చేది ఎంతమంది ఎందుకు వచ్చారు? విచిత్రం కదా. ఇది ఈ రోజు కాదు, మొదటి రోజు నుంచి ఇలాగే ఉంది. మీతో ఏదో పని చేపిస్తున్నాడు, మీ మెడన కాడేస్తాడు. కాడి వదిలిపెట్టమాకండి, కాడి వదిలేసేయమాకండి. ఈ కాడిని మోయాల్సిందే, దీనికి డబ్బు అవసరం లేదు. మీ శ్రమని, మీ యొక్క ఆ క్రమంలో నా మిఠాయి ప్రారంభించిన 10 సంవత్సరాలకి సుభాష్ పాలేకర్ గారి కథనం నన్ను ప్రభావితం చేసింది. అప్పటి వరకు పర్యావరణం అంటే ఇష్టం, పర్యావరణానికి జరుగుతున్న నష్టం అంటే ఏంటి అనేది ఒక మహిళ ద్వారా తెలుసుకున్నాయి. ఆవిడ మాటలు విని అప్పుడు నేను ప్రభావితమయ్యాను. ఆవిడ మాటలు చెప్తున్నప్పుడు ఆవిడని వెనక నుంచి చూశాను. చూద్దాం అనేసరికి వెళ్ళిపోయినాను. మళ్ళీ ఆవిడ కనపడ, మళ్ళీ పాలసీల వల్ల నష్టం గురించి ఆవిడ చెప్పింది. 2 నిమిషాల్లో చెప్పింది.
ఆవిడ ఒక కొట్టుకు వచ్చింది. ఆ కొట్టుకు వచ్చినప్పుడు నేను ఆ కొట్టు దగ్గర ఉన్నాను. నాకన్నా ముందు కూర్చొని ఉంది ఆవిడ ఒక అంత గట్టిగా చెప్తుంది, సేల్స్ మ్యాన్ పాలిథిన్ వల్ల చాలా నష్టం జరుగుతుంది, నువ్వు గతంలో వచ్చినప్పుడు నీకు నేను చెప్పాను, నా ఇంటి దగ్గర నుంచి నా సంచి తెచ్చుకున్నాను, బట్ట సంచి, మళ్ళీ నాకు పాలిథిన్ క్యారీ బ్యాగ్ ఎందుకు ఇస్తున్నావు అని. భూమి మనకు అన్నీ ఇస్తుంది, భూమి మనకు అన్నీ ఇస్తుంది, మట్టిని పాడు చేసే హక్కు మనకు లేదు అని చెప్పింది. ఈ మాట చెప్పింది ఎన్నాళ్ళు అవుతుంది, 34-35 సంవత్సరాలు. అప్పటి నుంచి మళ్ళీ నేను ఈ క్యారీ బ్యాగ్ వాడలేదు. 96లోనే ఆవిడ నాకు ప్రథమ గురువు. తర్వాత వాన నీటిని దాచిపెడతాం, నీరు లేకపోతే మనం లేవని అనేక కథనాలు చదివినాక అప్పుడు జలయజ్ఞం అని రామోజీరావు గారు దీని మీద పనిచేస్తుంటే ఆ నీటి మీద చదివిన తర్వాత అవును కదా నీరు లేకపోతే మనం లేవని అన్నాచార్య గారిని కలిసి వాన నీటి సంరక్షణ గురించి తెలుసుకుని ఆయనతో ఒక రోజు గడిపితే చాలా విషయాలు చెప్పారు. నాకు ఈ 2 సమస్యలు అనుకునేవాడు, పాలిథిన్ వాడకూడదు, వర్షం నీళ్ళు దాయాలి, పర్యావరణం నుండి 2 అనుకునేవాడు. సుభాష్ పాలేకర్ గారు కథను చదివినాక అసలు నష్టం జరిగింది వ్యవసాయ రంగంలో అనేది అర్థమైంది. ఇంత భూమి, ఇంత జనాభా, ఈ గ్రీన్ రెవల్యూషన్ జరిగిన తర్వాత జరిగిన నష్టం అపారమైంది. మన దేశ సంపద, విత్తన సంపద, మన గోవు, నంది, మన చేతు గుర్తులు సర్వనాశనం అయిపోవడానికి గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం, ఇది మనం చదువుకున్నప్పుడు దీని గురించి చాలా బాగా రాశారు. ఇది ఒక కుట్రపూరితంగా జరిగిన దోపిడీ వ్యవస్థ. దీన్ని ఒకే ఒక మనిషి సుదీర్ఘ పోరాటం ఈ భారతదేశంలో ఒక్కడు అర్థం చేసుకుని నా దేశం కోసం, నా సంస్కృతి కోసం ఆయన పడిన పాటలు ఒక్కడే, ఆయనే శ్రీ సుభాష్ పాలేకర్. ఆయన మనందరి కోసం నిస్వార్థంగా ఇన్ని ఊరులు, జిల్లాలు, రాష్ట్రాలు కదా, ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 40 ఏళ్ళు చేస్తున్నాడు ఒకే ఒక మనిషి. ఇదే పని, ఇంకో పని లేదు. మరి 4 రోజులు మీరు ఇతరుల కోసం ఎవరైనా సమయం ఇచ్చారా? మీ పనులు వదిలేసి 4 రోజులు ఇతరుల కోసం, దేశం కోసం, దేనైనా కోసం మీ పనులన్నీ వదిలేసి 4 రోజులు సమయం ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి 40 సంవత్సరాలు ఇచ్చాడంటే ఆయన దేవుడా కాదా? దేవుడే కదా. మరి అలా ఒక మనిషి కలుసుకుని దేశం మొత్తం తిరిగి, నా కుటుంబం, నా ఇల్లు అనుకు తిరిగితే ఇంతమంది తయారయ్యారు ఒక జిల్లా నుంచి కదా. మీరు మీ జిల్లా వాళ్ళే మీరు చూస్తున్నారు, నేను రోజు 8 జిల్లాలు చూస్తున్నాను. ఈ ఉద్దేశం 3000 మందికి నేను ఇక్కడ శిక్షణ ఇవ్వాలని వచ్చాను. అది ఆయనతో నాకు జరిగిన ఈ 16 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అలాంటి మహానుభావుడు, దైవ సమానులైన గురువు గారు ఈ భూమి మీద నడయాడుతున్నప్పుడు మనం పుట్టి ఉన్నామే, ఇది మన అదృష్టం. ఇంకొకటి, ఈ భారతదేశంలో పుట్టి ఉన్నామే, ఇది ఒక అదృష్టం. సమశీతోష్ణ స్థితి గల దేశం ఈ భారతదేశం. 3 కాలాల్ని చక్కగా సమానంగా గీసి పంచాడు మనకి భగవంతుడు, ప్రకృతి కదా. హరిత విప్లవానికి ముందు మనం స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన నష్టమే అత్యంత ప్రమాదకరమైంది. హరిత విప్లవానికి ముందు ఈ భారతదేశంలో అంటే 70 ఏళ్ల క్రితం చూసుకుంటే ఒక రైతు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడా? హరిత విప్లవానికి ముందు, గ్రీన్ రెవల్యూషన్ ముందు, అంటే మీ నాన్నలు తాతలు సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉంటాయి, వానపాములు ఆరోగ్యంగా ఉంటాయి. సూక్ష్మజీవులు, వానపాములు ఆరోగ్యంగా ఉంటే పంట ఆరోగ్యంగా ఉంటుంది.
పంట ఆరోగ్యంగా ఉంటే సమాజం మనమంతా ఆరోగ్యంగా ఉంటాం కదా. మరి ఈ ఆరోగ్యం అనే విషయంలో మనం అందరం సౌభాగ్యం అనే పేరుని పెట్టుకొని 5 ఇయర్ మోడల్ని పాలేకర్ గారు దేశవ్యాప్తంగా, నేను ఆయనతో అన్ని రాష్ట్రాలు ఆయన వల్ల ఆయనతో తిరగటం జరిగింది. ఒక్క అరుణాచల్ ప్రదేశ్ తప్ప అన్ని తిరిగాను. దీంట్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సృజన శక్తితో వాళ్ళకున్న ఆలోచనల్ని, వాళ్ళకున్న అవసరాలని, వాళ్ళకున్న స్థితిగతుల్ని, వాళ్ళకున్న సవాళ్ళని వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క రైతు చాలా బాగా ఆలోచన చేస్తారు. అందరూ వాళ్ళు ఆలోచన చేస్తారు అని నేను అనుకోలేను, కానీ చాలా ఆలోచన చేస్తారు. అలా చేసినప్పుడు ఒక్కొక్క చోట అద్భుతమైన ఆవిష్కరణలు జరిగాయి. అలా జరిగిన దాంట్లో హితేష్ పటేల్, ఇతను నాసిక్, ఇతను కచ్ నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. గుజరాత్ నుంచి వెళ్ళి నాసిక్లో స్థిరపడ్డారు. ఈయన చాలా ప్రయోగాలు చేసి అక్కడ 3 నుంచి 4 లక్షల రూపాయలు ఎలా సంపాదించాలి అనేది చెప్తున్నాడు. ఆయన ఇంకో గడిచిన 2-3 ఏళ్ళకి 6 లక్షలు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా బోటాడని గుజరాత్లో కొంతమంది రైతులు వాళ్ళకు అనుకూలంగా దాన్ని ఎలా మార్చుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మన నేలలు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనకున్న సవాళ్ళు ఏంటి. బాబు రండి, ఇక్కడ మీరు లోపల అడిగి మాట్లాడండి. అయ్యా జగదీష్ సార్, మీ శ్రేయస్ నేను కోరుకుంటున్నాను అంటారు కదా. శ్రేయస్, మీ శ్రేయస్ కోరుకోవటం. అలాగే ఇంకొక అర్థం ఏంటంటే అదృష్టం, ఇంకొక అర్థం ఆరోగ్యం. ఆరోగ్యం అనేది ఎవరి ఆరోగ్యం గురించి? ఎవరి ఆరోగ్యం? మన ఆరోగ్యం గురించి కదా. మన ఆరోగ్యం కన్నా ముందు మన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, సైలెన్స్ మోడ్లో పెట్టండి. ఉదయం నుంచి చెప్తానే ఉన్నాను. గంట బాబు నా సమయం ఉంది, మీ మనవాళ్ళని హాస్పిటల్ లేకుండా చేస్తా. ఇప్పుడు ఒకవేళ స్విచ్ ఆఫ్ చేయడం చేత కాకపోతే ఎవరికైనా చేయండి. వాళ్ళు పక్క వాళ్ళు మీకు స్విచ్ ఆఫ్ చేసి పెడతారు, సైలెన్స్ మోడ్లో పెడతారు. స్విచ్ ఆఫ్ చేయడం మీకు రాకపోతే ఈయనకు ఫోన్ ఆయనకి ఇస్తే సైలెన్స్ మోడ్లో పెడతారు. పెద్దవాళ్ళకి అది అర్థం కాకపోతే పక్క వాళ్ళకి సైలెన్స్ లో పెట్టుకున్నాను. ఫోన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం కదా. రోజు వెళ్ళేసరికి ఒక పెద్ద ఆవిడ కరేపాకు మునగాకు తెంపుకుంటూ వెళ్ళిపోతుంది. ఇవన్నీ మా కాదు, ఎవరికైనా తీసుకోవచ్చు అక్కడ. అంటే ఉన్న ప్లేస్ లో ఆయనకున్న ఆలోచనని ఎవరైనా తింటే మారుతారు అనే దాంట్లో అది మీరు కూడా ఆలోచన చేయొచ్చు. వాళ్ళు దొంగతనంగా తీసుకెళ్ళినా రేపు దొంగతనంగా చేయొచ్చు మళ్ళీ వ్యవసాయంలో కదా. ఏదైనా జరగవచ్చు. అంటే ఇవ్వటం అనేది సహజంగా ఈ ఒక ఆనందాన్ని పొందుతాం. అది అనుభవించినప్పుడే అర్థం అవుతుంది. ఇష్టంలో ఎనలేని ఆనందం ఉంటుంది. మనం భోజనానికి ఇప్పుడు టైము 12:15 అవుతుంది. ఎన్నింటికి భోజనం? ఏది కరెక్ట్ అది చేసుకోవాలని ఈ పక్క తిరుగుతూ ఉంటాను. ఆపేదంటే ఇక్కడ మా బాబాయ్ ఇందులో డబ్బులు లేవు అనేది వాస్తవం. చాలా మంది అంటారు. విజయరామ్ గారి ఫోటోలు కనీసం కొన్ని వేల మంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వ్యవసాయం లాభం ఉంది అని. వ్యవసాయాన్ని వ్యవసాయంగా చేయకుండా వ్యాపారంగా చేస్తున్నాము. ఆ తేడాన్ని గుర్తించండి. రైతులు పొలంలో ఉండాలి, కూలీలు పొలంలో కాదు, రైతులు పొలంలో ఉండాలి. రైతులు పొలంలో ఉండట్లేదు. నేను కూడా చేశాను ఒక మన ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు.
నలుగురు కలిసి చేస్తే వ్యవసాయానికి లాభం. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే రైతులు కలిసి ఉండాలని ఉండట్లేదు. దాన్ని ఇలా నలుగురు కలిసి వచ్చి చేస్తామంటే లాభం ఉంటుంది. అమ్ముకునే ధైర్యం దమ్ము రెండు మంది ఉంటుంది. అందుకంటే నేను అది చెప్పేది కలయితిరి గారు 3 గంటలు ఉన్నారు. 1/2 అవర్ అని అనుకున్నారు, వచ్చారంట. 3 గంటలు ఉన్నారు. స్వామివారు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పారు. ఈ వ్యవసాయ ఉద్యమం ముందుకు వెళ్ళాలంటే నేను పాదయాత్ర చేస్తాను అని ఆయనంతటా ఆయన అన్నారు. ఇది ఈరోజు కూడా ఆశ్చర్యం. ఇంత పెద్ద స్వామి మన కోసం, మన భవిష్యత్ తరాల మనుగడ కోసం, ముఖ్యంగా గోవు నందుల కోసం, మన సంస్కృతి కోసం ఆయన ఈ వయసులో 20 నుంచి 25 రోజులు పాదయాత్ర చేద్దామంటారు. దీంట్లో ఎక్కడ మొదలు పెడతాం, ఎక్కడ దీన్ని పూర్తి చేస్తాం అనేది ఇంకా రూట్ మ్యాప్ తయారు చేయమని చెప్పారు. కానీ ప్రతిరోజు నాకు రైతులతో ఉండటం వల్ల దానికి సమయం ఇంకా నేను తీయలేకపోతున్నాను. ఈరోజు స్వామివారు మళ్ళీ పంపించి వీడియోలు చేయటానికి మళ్ళీ ఇక్కడ పంపించడం జరిగింది. అందుకనే మీ అందరితో నేను 9 గంటల 30 నిమిషాల వరకు సమయం ఇచ్చాను. మధ్యలో ఈ 2.5 గంటల సమయం ఇవ్వలేకపోయాను. మన మధ్యన సుభాష్ పాలేకర్ గారి పుస్తకాలు అనువాదం చేసే వాసుదేవ్ గారు మన మధ్య ఉన్నారు. ఈయన ఒక ఫార్మా ఇండస్ట్రీలో బిజీగా ఉండి కూడా పుస్తకాలని అనువాదం చేసేవాళ్ళు సమయాన్ని ఇచ్చి మనందరికీ చక్కని భాషతో సరళంగా అర్థమయ్యేటట్టు చక్కని పదాలతో. పంట పుట్టిన క్షణం నుండి మన ప్లేట్లో చేరేదాకా విషమే మనతో వస్తుంది. సహజ పంటలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, స్వచ్ఛ ఆహారం. అన్నం మార్చితే అభ్యుదయం ఖచ్చితం. మానవాళి మనుగడ కొనసాగాలంటే మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మంచి ఆరోగ్యంగా ఉండాలంటే కల్తీ లేని ఆహారం తినాలి. ఆర్గానిక్ పంటలపై నేటి యువతకు అవగాహన కల్పిద్దాం. మీరు చూస్తున్నది ఎంఐ మీడియా మార్పు యథార్థం. భవిష్యత్తు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసుకుంటే ఈరోజు తినే ఫుడ్ కలుషితమైపోతుందో, ఈరోజు హాస్పిటళ్ళు కుప్పలు తెప్పలుగా పెరుగుతున్నానికి కారణం మరి ఈరోజు ఫుడ్ ఎంత విధంగా ఉన్నది. మరి ఈరోజు రైతు రాజానే ఈ రాజ్యంలో మరి రైతు ఎవరి బుట్టలో పడి ఎవరి ఎంట ప్రయాణం చేస్తూ ఎలా పరిగెడుతున్నాడు. మరి ఈరోజు మనం సుభాష్ పాలేకర్ గారి పాలవైతున్నటువంటి విజయరామరావు సంస్థానంలో ఉన్నాం ఇక్కడ. మరి ఆ సార్ని అడిగి తెలుసుకొని రైతులు ఏ విధంగా మారాలి, భవిష్యత్తు తరానికి, భవిష్యత్తు నిర్మాణానికి, భావితర పౌరులకు ఏ రకమైనటువంటి సందేశం ఇచ్చి రేపు భవిష్యత్తు నిర్మాణ రైతులకు ఏ రకమైనటువంటి సందేశం ఇస్తారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నేలతల్లి పరిరక్షణలో మనమందరం భాగస్వాములు అవుదాము. సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని ప్రచారంలో భాగం కింద మాగాణులు మానవ నిర్మితాలు వరి మన 2 రాష్ట్రాల్లో అవసరానికి మించి పండిస్తున్నాము. ఒకవైపు చేపల చెరువులు, ఇంకొక వైపు వరి పంట, మూడోది నీళ్లు లేకపోతే పత్తి పంట. ఈ 3 పంటల ద్వారా ఒక పక్షి, ఒక కీటకము ఆవాసం ఏర్పాటు చేసుకుంటానికి వీలు లేని పరిస్థితి అయిపోయింది. దీనివల్ల భూతాపం పెరుగుతుంది. ఒక పక్షి ఉంటే ఒక విత్తనం ఉంటుంది. ఆ విత్తనం మొక్కై మానై వర్షాలు పడతాకి భూతాపం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాంటిది మనం ఏ జీవి నిలబడటానికి అవకాశం లేదు. వరిచేలో ఏ పక్షి గూడు కట్టుకోలేదు, ఏ కీటకము నివాసం ఉండలేదు. బహువార్షిక పంటల ద్వారా ఆదాయం చేయటం అనేది ఈ రాష్ట్రంలో చేపల చెరువుల సంస్కృతి ఎలా అయితే వచ్చిందో 35-45 ఏళ్ల క్రితం దాన్ని కట్టడి చేయాలి. దీనికి మళ్ళీ ఇక్కడ బహువార్షిక పంటలు అనే నూతన సంస్కృతిని వ్యవసాయంలో తీసుకురావటానికి సుభాష్ పాలేకర్ గారి కృషి వ్యవసాయ విధానంలో ఒక చక్కని నమూనా. దీన్ని సౌభాగ్యం అనే నామకరణ చేసుకున్నాం. సౌభాగ్యం అంటే శ్రేయస్సు. నీ శ్రేయస్సు కోరుకుంటున్నాను అని అంటాం కదా. దీని అర్థం సౌభాగ్యం అంటే శ్రేయస్సు, అలాగే అదృష్టం, అలాగే ఆరోగ్యం. 3 అర్థాలు సౌభాగ్యానికి ఉన్నాయి. ఆరోగ్యం అంటే ఏంటి అంటే మనిషి బాగుండాలంటే ముందు మట్టి ఆరోగ్యంగా ఉండాలి.
మట్టి ఆరోగ్యంగా ఉంటే సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉంటాయి, వానపాములు ఆరోగ్యంగా ఉంటాయి, ద్వారా పంట ఆరోగ్యంగా ఉంటుంది, పంట ఆరోగ్యం ద్వారా మానవ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని మనం ఒక నమూనాని చేసి చూపిస్తే ఏదో ఒక నాటికి మారుతారు. డబ్బులతో ఈ భూమి మీద ఎవరికి ఆరోగ్యం రాదు, కానీ డబ్బు లేకుండా మనిషి బతకలేడు. డబ్బు అనేది అవసరం, కానీ జీవితాంతం డబ్బే కాదు. మనం మన పిల్లలకి ఏమి అప్పచెప్పి వెళ్తున్నాం అంటే బ్యాంక్ బ్యాలెన్స్తో ఈ భూమి చల్లబడదు, బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారా భూగర్భ జలాలు పెరగవు. అందుకని నేచర్ని బ్యాలెన్స్ చేయడానికి సంబంధించిన బహువార్షిక పంటల ద్వారా భూతాపం తగ్గుద్ది. 3 పూట్ల మనం ఏం తింటున్నాం, చేపల చెరువులో డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ చేపల చెరువుతో అన్ని రకాల పంటలు ఇంటికి రావట్లేదు, విషంతోనే ఇంటికి వెళ్తున్నాయి. అలాగే వరి పండించే వాళ్ళు కూడా 100 ఎకరాలు వరి చేస్తున్నారు, కానీ వాళ్ళ ఇంటికి కావాల్సిన బయట కొనుక్కుంటున్నారు. అలా కాకుండా ఒక నూతన సంస్కృతి దీంట్లో నిలయాలని, ఇలా నిలబడాలని ఒక ఎకరం ద్వారా ఈ మోడల్ తయారు చేయడం జరిగింది. దీని వెనక 7 సంవత్సరాల పరిశోధన ఉంది. ఇది ఒక 400 గజాల స్థలంతో మిమ్మల్ని శ్రీకారం చుట్టమంటున్నాను. దీంట్లో ఆదాయం గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే యువకులు గ్రామాలను వదిలేశారు, చిన్న రైతులు మళ్ళీ దీంట్లోకి రావాలని. ఇది ఒక అద్భుతమైన జీవన కళ, అహింసా మార్గంలో జరిగే ఒక అద్భుతమైన జీవన కళ. ఇది ఇప్పుడున్న పరిణామాల్లో మీరు చేస్తున్నటువంటి ఈ యజ్ఞంతో పాటు మీరు గవర్నమెంట్ ద్వారా కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళకు సబ్సిడీ ఇచ్చే విధంగా మీరైనా ఎప్పుడైనా గవర్నమెంట్కు అప్పీల్ చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి? ఇది గవర్నమెంట్ అనేది ఏంటంటే 5 సంవత్సరాలకి మారుతూ ఉంటుంది. ఈ భూమి మీద రైతు ఎప్పుడు ఉంటాడు కదా, రైతుకి జ్ఞానం అవ్వడం అనేది మనం చేయాలి. మనం పాలేకర్ గారి పద్ధతిలో చేసేవాళ్ళు ఎవరు కూడా చేయి జాపలేదు, ప్రభుత్వాలు ఇచ్చే పథకాల కోసం చేయి జాపల. ఇప్పుడు రైతు చేయి ఇలాగే ఉంటుంది పైకి. అంటే జ్ఞానాన్ని అందించడం చేయాలి, కానీ సబ్సిడీల కోసం మన సమయాన్ని మన ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళటం కన్నా రైతుకి జ్ఞానం ఇచ్చే పని చేస్తే అది పరంపర అన్నమాట. అంటే వాళ్ళ తరం, వాళ్ళ పిల్లల తరంతో అది పరంపర వెళ్తుంది. ఇది అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి సబ్సిడీల గురించి మాట్లాడుతున్నాము. సబ్సిడీలు అవసరం లేదు రైతుకి. రైతే కావాలంటే ప్రభుత్వానికి సబ్సిడీగా ఏమైనా ఇస్తాడు. మనం సబ్సిడీల గురించి మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు మరి ఒక జిల్లాల వేజిగా, మండలాల వేజిగా ఏమన్నా అవగాహన కల్పించే ఏమన్నా సదస్సు ప్రోగ్రామ్స్ ఏమైనా ఏర్పాటు చేసే భవిష్యత్తులో ఆలోచనలతో? అప్పుడు ఇది ఇక్కడ చూసిన తర్వాత ఈ 30 రోజుల్లో ఎవరైతే జిల్లాల నుంచి వస్తున్నారో, ఎవరైతే ఎక్కువ మంది ప్రభావితమయ్యి 5 లేయర్ మోడల్, సౌభాగ్యం మోడల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ జిల్లాలో ఒక 5 రోజుల నుంచి వారం రోజులు అక్కడే ఉండి ట్రైనింగ్ ఇవ్వాలనేది ఒక ప్లాన్ ఉంది. ఏ జిల్లా వాళ్ళు ఎక్కువ ప్రభావితం అయితే ఆ జిల్లా మీద ఫోకస్ చేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఇది కాకుండా ఆల్రెడీ చాలామంది రైతులు చేస్తున్నారు, ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉంటే 1 డే ప్రోగ్రామ్స్ కూడా జిల్లాకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఇవన్నీ నిరంతరం జరుగుతున్న ప్రక్రియలో భాగమే. ఈరోజు జిల్లాల నుంచి మరి వచ్చినటువంటి అందరికీ సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలను పిలిచి ఇక్కడ సదస్సు కార్యక్రమం, రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో కొనసాగుతుంది. అదేవిధంగా రైతులు భవిష్యత్తు తరాలకు, రేపటి భవిష్యత్తు భావి పౌరులు మంచి మార్గంలో ఉండాలనుకుంటే ఇప్పుడున్నటువంటి హాస్పిటల్స్కు ఈరోజు పెడుతున్నటువంటి ఈ మందులకు కానీ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నటువంటి సందర్భం చూస్తే ఆర్గానిక్ ఫుడ్ అమృతం లాగా పనిచేస్తుందని రైతులకు అవగాహన కల్పించే ఒక కార్యక్రమాన్ని ఈరోజు కృష్ణా డిస్టిక్ గుడివాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతటితో సమర్పణ.